ఏడవద్దు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం కదా, ఏడుస్తుంది. చిన్న పిల్లలాగా అనమాట. మా ఇంట్లో చిన్నది, అందరికంటే చిన్నది అనమాట. ఇప్పుడు బయలుదేరుతాను ఇక బుక్ చేసాం, టికెట్లు బుక్ చేసాం. వస్తామా? మేము వెళ్ళడం అయితే మా సిస్టర్కి అయితే అసలు ఇష్టమే లేదు. అయినా కూడా వెళ్తున్నాం కాబట్టి ఇక తప్పదు అని ఇక పంపించేస్తుంది. లేకపోతే ఇంకొక 1 వీక్ అయితే ఉండమని చెప్పింది. మేము వెళ్తున్నామని అయితే అందరికైతే కొత్త బట్టలు అయితే తీపిచ్చింది. ముందైతే అందరికైతే బొట్టు పెడుతుంది. కాకపోతే తనకు మేము వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి తను రెడీ కూడా అవ్వలేదు అనమాట. పాపం తను ఎంతో ఇష్టంగా తీసుకున్న చీర అయితే లత కోసం అయితే ఇస్తుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చినారు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ఏమో అని తనకైతే చాలా బాధ అవుతుంది. ఇంకొక 1 వీక్ ఉండండి, ఇంకొక 1 వీక్ ఉండండి అని చాలా రిక్వెస్ట్ అయితే చేసింది. చాలా సంవత్సరాల తర్వాత అయితే వచ్చినాము. అందులో కూడా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చినాము. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాము అసలు ఏంటో అని. అంటే కొత్తగా పెళ్ళయి వచ్చిన వాళ్ళకి ఇట్లా సారే చీర అవన్నీ పెడతారంట. మేము చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం కాబట్టి మా సిస్టర్ వాళ్ళు అయితే లతకు చీరలు, మాకు బట్టలు, పిల్లలకు బట్టలు అన్నీ షాపింగ్ అయితే చేసినారు. మాకైతే బట్టలు అయితే పెట్టినారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఊరికి వెళ్ళే ముందు ఇక ఇట్లా చేస్తారు కదా ఆడపడుచులకి అని, అందుకోసమని చీర సారీ అయితే పెట్టినారు అనమాట. బట్టలు అయితే పెట్టినారు. ఇక వెహికల్ అయితే వస్తుంది ఇంకొక 1/2 అవర్లో. ఇక్కడి నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్ళాలి. కొంచెం ఎమోషనల్గానే ఉంటుంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినాము. ఎందుకంటే ఈ బాండింగ్ అవన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. అయినా కూడా ఏం చేస్తాం, వెళ్దాం. ఇక అత్తమ్మలకైతే చెప్దాం. అమ్మమ్మ ఏం చెప్తాను సార్? అమ్మమ్మ ఏమో చేస్తుంది. పో మమ్మీ పో. అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ చూడు ఏం చేస్తుందా? అప్ప తీసుకుందా? అమ్మమ్మ కాడ అప్ప తీసుకుందా? ఇప్పుడు నిద్రపోయి లేచింది. ఇక ఇప్పుడు పోతాను మన. ఇక ఇప్పుడు పోతారా? ఇప్పుడు బయలుదేరుతాను. ఇక ఎల్లుండి పోతుంది. ఇక బుక్ చేసాం, టికెట్లు బుక్ చేసాం. వస్తామా? ఇప్పుడు మంచిగా ఉండు. ఇక మొన్ననే టికెట్లు బుక్ చేసాము. ఈరోజు రాత్రి ట్రైన్ బస్సే కాచిగూడ నుంచి. కాచిగూడ నుంచి. మమ్మీ అప్ప తీసుకోపో. ఏంటమ్మా? మా అత్తమ్మ వాళ్ళ షాపు. ఇక్కడ అయితే అంతా షాపింగ్ చేస్తున్నారు. ఏమేమి తీసుకుంటున్నారు? తలా ఒకటి తీసుకోండి. ఏదమ్మా? టికెట్లు బుక్ చేసాం అత్తమ్మా. మొన్ననే బుక్ చేసాం. మొన్న హైదరాబాద్ పోయినాం కదా, నేను ఇచ్చానన్న. ఆ రోజు పోయి టికెట్లు బుక్ చేసి వచ్చినాము. ఈరోజు రాత్రి అదే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తారంట బండి తీసుకొని. ఇప్పుడు సుబ్బుకు క్లాస్ హైదరాబాద్ పోయి వచ్చిండ్రు కదా. మళ్ళీ అటు ఇటు తిరిగి మేము మమ్మల్ని బస్ ఎక్కి కాచిగూడలా హైదరాబాద్లో హైదరాబాద్ ఎక్కాలి. ఇప్పుడు రాత్రి తిరుపతి పోయినట్టు. ఇక మా అత్తమ్మ మళ్ళీ అయితే ఉండమని చెప్తున్నారు. కాకపోతే మేము టికెట్లు అయితే ముందే బుక్ చేసినాము. మా హెలెన్ అయితే బాగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నిద్ర లేచింది కాబట్టి అది వెళ్ళట్లేదు. లేకపోతే పోయి పక్కలోనే పడుకొని మేము ఇల్లంతా ఎదుగుతున్నాం ఎక్కడుందని. వచ్చి చూసే వరకు అక్కడ పడుకొని ఉంది అనమాట. వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే పడుకొని ఉంది. ఇక మా యతాన్షి బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చినాక అల్లారు ఎక్కువ అయిపోయింది యతాన్షిది అయితే. అగో ఇక టింకు బాయ్ పోతున్నాం. టింకు ఊరికి పోతున్నాం. అవును
హెలన్ చేయి పట్టుకొని పోతానే ఉంటాడు. వీళ్ళిద్దరు అయితే బావ బామ్మడి అయితే తినిపించుకుంటున్నారు. అప్పదిట్టా మమ్మీ ఇది కారం లేదంట కదా. టమాటా అన్నారు ఇద్దరు. పులుసు మళ్ళా పోసి తినబెట్టాలి. కారం కారం పెడుతున్నాం అత్తమ్మా, పెడుతున్నాం. చింతకాయ పచ్చడి కూడా దొరుకుతుంది. నెయ్యి చింతకాయ పచ్చడి పెట్టలే కానీ చింతకాయ పచ్చడి నెయ్యి కలిపి పెట్టాలి, మంచిది పిల్లలకు. ఇంక వద్దులే అవన్నీ తిననేవి. మరి తానికి ముందు అవి తినరా. వానికి మళ్ళీ బిస్కెట్లు కావాలంట. హెలెన్ దిగదు ఇప్పుడు, మళ్ళీ ఏడుస్తా చిన్న. కూర్చో, టింకాని పక్కన కూర్చో. అగో అమ్మమ్మ పిలుస్తుంది. కోతులు పోతాయి మళ్ళా. వాడు రాడు, హెలెన్ అయితేనే వస్తుంది. బాగుందా మమ్మీ? కారం ఉందా? కారం లేదు. కారం లేకుండానే కదా. టింకు కారం ఉందా? కారం ఉందా? లేదు కదా. ఆహా, తిన్నాడు కదా కారం. తింటున్నాడు కదా. ఇక వీళ్ళు బావ బొమ్మడి అయితే ఇటు తినిపించుకుంటున్నారు. ఉంటావా అమ్మమ్మ కాడ? హెలెన్ అమ్మమ్మ కాడ ఉంటావా? అక్కడ వద్దురా నాయనా, కింద పడతావు. లోనికి వద్దురా. కోతులు వస్తాయి మళ్ళా, కోతులు వస్తాయి. ఇప్పుడే ఇంటి వెనుక కూడా వచ్చినాయి కోతులు. బాగా పెడతాను, తిను. మరి తనుషు మళ్ళీ ఎడికిరా. ఇంకేమి ఇయ్య కనుషు అయితే వెంచర్కి. ఇక మేము ఇక్కడ మొత్తం తిరిగే వరకు వీడికి సరిపోయింది, వీళ్ళకి ఇంట్లో సర్దుకునే వరకు సరిపోయింది. కానీ ఎండ ఎక్కువ ఉంది కదా తమ్మ, తిరిగేటట్లేదు. మన పోవాలనుకున్నామా, ఎండ ఎక్కువ లేదు. మరుసటి రోజు గుట్టకు పోయినాం కదా. గుట్టకు పోయినాం. నిన్న సురేంద్రపురం పోయినాం. అబ్బాయి ఎండ ఎక్కువ ఉంది అత్తమ్మ. పెళ్లి రోజు గుట్టకు పోయినాం, స్వర్ణగిరికి పోయినాం సాయంత్రం వచ్చేటప్పుడు. ఆహా తినలే, ఆడ పెట్టలే కదా, స్వర్ణగిరిలో పెట్టినారా? సురేంద్రపురంలో అయితే నిన్న పెడుతున్నారు కదా, నిన్న పెడుతున్నారు సురేంద్రపురంలో. ఎప్పుడు పెడుతున్నారు? యాదగిరి గుట్టలో మీరు తిన్నారు, మేము పులిహోర తిన్నాం. అది బాగానే కాలింది కదా, సైలెన్స్ బాగా కాలింది. మొన్న సూర్యుడు తీసుకొచ్చిన జ్వరం కూడా వచ్చింది. జ్వరం వచ్చింది, కుర్కురిపోయి ఉన్నాడు, భయం అవుతుంది. తిండి కూడా తింటలేడు. ఇక కాలు నొప్పి అయిపోయి జ్వరం రావట్లే. పండు ఏంది ఇంకా షేపులు అడుగుతాయి. 100 రూపాయలకు 3 అటుకు గిత గితే. అవి ఏంది మనకు తక్కువనే కదా చిన్న, మాకు తక్కువ ఉన్నాయి. 120, 150 రూపాయల కిలో పెద్ద పెద్దవి. మళ్ళా 5 వస్తాయి. మరి ఇక్కడ కూడా వచ్చేది కానీ ఏమో మాకు ఆడ తక్కువ ఉన్నాయి, ఈడ ఎక్కువ ఉన్నాయి. అరటి పండ్లు కూడా ఈడ ఎక్కువ ఉన్నాయి కదా చిన్న. ఆడ మాకు 30 రూపాయలు 20 రూపాయలకి. ఇక లత అయితే పిలుస్తుంది. ఏంటబ్బా మెల్లిగా 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 అయితే పిలుస్తుంది. నేను అత్తమ్మతో మాట్లాడుతుంటే మీకైతే చూపించిన కదా, వాళ్ళైతే అసలు మమ్మల్ని పోవద్దనే పోవద్దు అంటున్నారు. ఎల్లుండి పోమ్మంటున్నారు, రేపు కూడా కాదు. ఇక టికెట్లు బుక్ చేసుకున్నాం కదా అని చెప్తాను. మా సిస్టర్ ఏడుస్తుందంట. ఉదా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏడుస్తారు ఎవరన్నా? మళ్ళీ ఎంటికలకు వస్తాయి. పిల్లలు ఎంటికలు ఉన్నాయి, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలే ఇంకా చాలా బరువు బాధ్యతలు అయితే ఇంకా మీద పడ్డాయి. ఏడవద్దు 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 ఏడవద్దు. ఏడతారా? చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం కదా, ఏడుస్తుంది.
ఏడవద్దు, ఏడతారా కదా, ఏడవద్దు, సంతోషంగా పంపించాలా, సరేనా? మళ్ళీ ఎంటికలు ఉన్నాయి, తొందరలోనే ఎంటికలు ఉన్నాయి. ఏడవద్దు, ఏడుస్తారా? రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాం కదా మనము. ఏడతారా? చిన్న పిల్లలాగా అనమాట. మా ఇంట్లో చిన్నది, అందరికంటే చిన్నది అనమాట. చాలా గారాభంగా పెరిగింది, మామూలు గారాభం కూడా కాదు, చాలా అంటే చాలా గారాభం, బాగా ఎక్కువ గారాభంగా. కానీ ఇక్కడ ఎన్ని పనులు చేస్తుంది అంటే పొద్దున 5 గంటల నుంచి లేచి అన్ని పనులు చేస్తుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత అన్ని బరువు బాధ్యతల మీద పడి అన్నీ చేస్తారా అని అనిపించింది నాకే. అట్లా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు పెళ్ళికి ముందు టీ పెట్టడం కూడా రాదు, అట్లాంటిది ఇప్పుడు పొద్దున్నే లేచి అంత చీకటితోటి లేచి అన్ని పనులన్నీ చేసుకొని పిల్లలకు అన్నీ రెడీ చేస్తుంది. పొద్దున్న లేచే వరకు బట్టలన్నీ అంత మొత్తం ఇంకా ప్రతిరోజు మొత్తం నీట్ అండ్ క్లీన్గా అంతా పెట్టేస్తుంది, ఫుడ్ గిడ్డు అంతా. నేనైతే ఇది అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడవద్దు, ఏడుస్తారా చెప్పు? కాకపోతే ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళకి ఇప్పుడు 3వ సంవత్సరం పడ్డ తర్వాత వచ్చినాం కదా. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో అని నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఫీల్ అయినట్టుంది. మళ్ళీ వస్తానే ఉంటాం. ఫంక్షన్స్ ఉన్నాయి, పిల్లలు ఎంటికలు ఉన్నాయి. ఏడవద్దు. మళ్ళీ అత్తగాడు కూడా ఎడుతుంది ఇక్కడ. ఏడుస్తుంది ఏడతారా? ఏడతారా చెప్పు? తిక్కమ్మ మీకు ఎడతా పా టీవీ కాడ కూర్చుందా, చల్లగా బయట కూర్చుందా. అబ్బా, వదిన ఆడబిడ్డలు ఇద్దరు కన్నీళ్ళు ఒకరికొకరు తుడుచుకుంటున్నారా? పండి ఏడ్చొద్దు, ఏడ్చుకుంటారా? టింకు వచ్చినాడు, పండి. అమ్మో, మా హెలెన్ వచ్చిందే. ఏం చేస్తున్నారని అమ్మా, మా టింకు. అమ్మో, హెలెన్ గాడు బాగా క్లోజే. మమ్మీ, టింకు వాళ్ళ ఇంటికి పోతావా? ఎడిపోతారా? మొహం కడుగుతాను. మళ్ళీ వెహికల్ టైం అవుతుంది. ఇక బండి వస్తుంది కొద్దిసేపట్లో. యథాంశి కూడా ఆమె తింటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే లేస్ తింటున్నారు. అక్కడైతే అసలు బయటికి పంపించాము, లేస్ గీసి ఏం తినారు. లే పోరు, ఏడవకుదా. హితాంశు, హెలెన్ గాడా పోదు మమ్మ, అమ్మ వెళ్తుంది. ఇప్పుడు పారిపోతాను. పట్టుకోండి. హెలెన్ గారు కూడా పారిపోతాను. పారిపోయింది. బయట తిరుగుతాను. కారు తగిలిందా? గోడ తగిలిందా? చూడు, కుక్కలు అన్నీ వచ్చినాయి. ఎందుకంటే తినేటప్పుడు వీటికి అన్నిటికీ వేస్తారన్నమాట. అందుకోసం ఏదైతే వచ్చినాయి. ఎదురెండ కనిపిస్తుంది, నాకేం కనిపిస్తుంది. వద్దు మమ్మీ, బురద ఉంది. మమ్మీ గాడు బురద ఉంది చూడు. వాటికి పెడతాడా? రోజు వాళ్ళు తినేటప్పుడు వాటికి వేయడము తినడం.